హాయ్ ఫ్రెండ్స్, ముంబై పార్ట్ 2 స్టార్ట్. ఇది వచ్చేసి వెనక ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. ఇది నేను క్లియర్గా చూపెడతా తర్వాత, ఓకేనా? ముందు చూపెడతా, కొన్ని ముందు చూపెడతాను. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. అంటే ఎవరైనా తీసుకొస్తారు ఇక్కడికి. ఓల్డ్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ వాళ్ళు కట్టింది. అట్లా ఇది బాగుండేది. నాకు ఇక్కడికి ఎప్పుడు ఫీలింగ్ వచ్చినా కూడా ఏదో 90స్కి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా. ఇట్లా ఇక అది ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ కాలే, అది నెట్ కొంచెం స్లో ఉంది. ఈ మధ్యాహ్నంలోపు అప్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఇది ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అట్లా అది ఆడికెళ్ళి ఎంత ఎక్కువైంది, ఓకేనా? నెక్స్ట్ ముందు ఇన్ఫార్మ్ చేస్తా ఏమేమి ఉన్నాయో. ఈ బిల్డింగ్ చూడండి, 1980s బిల్డింగ్స్ ఇవన్నీ. అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఇవన్నీ 1980s కూడా కాదు, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. అది వచ్చేసి అక్కడ డబల్ డెక్కర్ బస్సులు వస్తాయి. ఇప్పుడు అది సింగిల్ బస్సు కానీ డబల్ డెక్కర్ బస్సులు కూడా వస్తాయి. ఇక్కడ నుంచి ఇండియా గేటు 20 రూపాయలే. అయితే మనం లోపల ఎక్కొద్దు ట్యాక్సీ, బయటకు వచ్చి ఎక్కితే 20 రూపీస్ ఫర్ పర్సన్. అట్లా లోపల ఎక్కితే ఏంటంటే రైల్వే స్టేషన్ లోపల ట్యాక్సీ ఎక్కితే 100 రూపాయలు తీసుకుంటాడు అట్లా. ఇంకోటి ఇక్కడ ఏంటంటే క్యాష్ తెచ్చుకోవాలి. ఇక్కడ నియర్ బై ఏటీఎంస్ ఉండవు రైల్వే స్టేషన్ దగ్గర. ఇట్లా ఇక్కడ మోసాలు కూడా ఎక్కువైతాయి. లోపల స్టేషన్ లోపల అయితే ట్యాక్సీలు అస్సలు ఎక్కొద్దు. మీరు ఎప్పుడు ఎవరైనా వచ్చినా కూడా బయటకు వచ్చి ఎక్కినామనుకో, ఇండియా గేట్ అంటే 20 రూపాయలు అంటాడు, 30 రూపాయలు అంటాడు, 20 రూపాయలు ఎక్కితే బెటరు. అట్లా మంచిగా తిరగవచ్చు ఇదైతే. అంటే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ట్యాక్సీలు ఎప్పుడైనా. ఇక్కడ ఒక ట్యాక్సీ ఉన్నదనుకో, 4 ఎక్కుంటారు. బై ఇండియా గేట్ అనాలి, 30 రూపాయలు అంటాడు, ఎక్కేసేయాలి అంతే. అక్కడ మనం లేట్ చేయొద్దు. అట్లా బయటకు వస్తేనే బెటర్. ఎందుకంటే స్టేషన్లో కూడా మస్తు కాస్ట్లీ ఉంటాయి. 100 రూపీస్ అడుగుతాడు ఇండియా గేట్ పోవాలంటే. బయటకు వచ్చి ఎక్కితే బెటర్ ఎప్పుడైనా. బయటకు వచ్చి ఎక్కితే 20 రూపీసే కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం మనం. అట్లా నేను కొంచెం వాక్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అక్కడ క్యాష్ లేవు. ఏటీఎం చూసి విత్డ్రా చేసుకొని ముందుకి ఇక ఇండియా గేట్ చూడాలి. ఇక ఇక్కడ చూడండి పావురాలు ఇట్లా ఎగురుతాండి. ఇక్కడ వేరే మంచిగా ఉంటుంది. ముంబై ఓల్డ్ సిటీ కదా, కొంచెం మొత్తం బ్రిటిష్ల ఫీలింగ్ అంతా వస్తుంది ఇక్కడ. అట్లా ఓకే, ముందు ఇన్ఫార్మ్ చేస్తే. ఇంకా ట్యాక్సీ ఎక్కినాం, చిచ్చా ఘోరంగా స్కిడ్లు కొడుతుంది రూమ్ రూమ్ అని. చూద్దాం ఇండియా గేట్ కాడ దిగినాక మళ్ళా. ఫైనల్ ఇండియా గేట్ రీచ్ అయినాం. అది వచ్చేసి మన ఇండియా గేట్. అందరికీ తెలుసు బాస్మతి బియ్యం మీద ఉంటుంది ఇండియా గేట్. అది తాజ్ హోటల్. క్లియర్గా చూపెడతా ముందుకెళ్ళి. చెప్పినా ముందుకు పోయి చూపెడతా అని. అది వచ్చేసి తాజ్ హోటల్, ఇది వచ్చేసి ఇండియా గేట్. ఇక అంతా షిప్స్ ఉంటాయి మధ్యలో. ఐలాండ్ టైప్ ఉంటుంది, దాన్ని ఏమో అంటారు, మనకు కూడా అంత ఐడియా లేదు. అది అటు చూద్దాం. అటు పోతే అయితే ఎంత కనుక్కొని అటు పోతే ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లేం లేదు. అట్లా తాజ్ హోటల్ పోదాం. కానీ మనం దానిలో ఛాయ్ తాగాలంటే 1000 రూపాయలు తాగాలి. మనకి ఎందుకంత 1000 రూపాయల మనం ముంబైకి పోయి రావచ్చు. ట్రైన్ ఖర్చులు మనకి ఎందుకు. అట్లా తాజ్ హోటల్ ఎంత అందంగా కొడుతుంది. ఇండియా గేట్ పక్కకే. ముంబై జర ఐలాండ్స్ టైప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆఫీస్లోకి వెళ్ళడానికి కూడా వేరే చిన్న చిన్న టైప్ ఐలాండ్స్ టైప్ ఉంటుంది కాబట్టి మధ్యలో వెళ్ళిపోతారు. అట్లా తాజ్ హోటల్ పక్కకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. అవునా, తినే దొరికితే తినాలి. ఇక ఆకలి అవుతుంది భయ్. నిన్న నైట్కి వెళ్ళి ఏందిలే. అట్లా బయటకు వచ్చినాం. అట్లా నడుస్తున్నాం. ముంబైని కార్ల కన్నా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే అబ్బా. ముంబై అనేది నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఫీలింగ్ వేరు. ఎందుకంటే నేను చూసిన, నేను అది 10వ సారి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది. ఇక కార్లు ఏమెక్కినా థ్రిల్ ఉండదు. నడుచుకుంటా ఈ పాత బిల్డింగులు చూసుకుంటా, ఇలా కల్చర్ చూసుకుంటా, ఇలా ఫుడ్ కల్చర్ అన్నీ చూసుకుంటా తిరిగితే ఆ థ్రిల్ వేరే. ముంబై మే
అంటే అది ఇక వేరు, ఎందుకంటే నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాం, ఏదైనా తెలుస్తూ ఉంటుంది, అంతా వేరే ఉంటుంది. ఇదేం బిల్డింగ్ అని పాత బిల్డింగ్లు అన్నీ చూస్తాం మనం. కారోడు అనుకో ఏడాపడు భయ్యా ఏ బిల్డింగ్ మెయిన్ బిల్డింగ్ అని అంటాడు, అంతే ఒకటే ముచ్చట వాంది. పోవాలి, వానికి పైసలు రావాలి ఈడ, అంతే. మనం అట్లుండదు, మనం నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తాం ఎప్పుడైనా. మనం నడిచే కాడ నడవాలి, కూర్చునే కాడ కూర్చోవాలి. కొన్ని టైమ్స్ ఉంటాయి కార్లనే పోవాలి కొన్ని ఏరియాలు, అట్లాంటి ఏరియాలో కార్లలో వెళ్ళిపోతే ఏం కాదు. కానీ ఊకంటే కార్లో తిరుగుతాం అంటే ముంబైని ఎక్స్ప్లోర్ చేయలేరు. ముంబైని ఎక్స్ప్లోర్ చేయాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నడుచుకుంటా కొన్ని ఏరియాలు తిరగాలి. అంటే పాత బిల్డింగ్స్ అన్నీ, ఆర్కిటెక్చర్ అన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడ. అట్లా ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తూనే వస్తుంది. ఓకే, ముంబై స్ట్రీట్లో నడుచుకుంటా తిరుగుతున్నా. ముంబై స్ట్రీట్లో హైలైట్ అయింది, పెద్ద బెంజ్ కార్లు కానీ ఏ కార్లు కానీ అన్ని రోడ్ల మీదనే ఉంటుంది. రోల్స్ రాయ్స్ కార్లు కూడా అక్కడికి రోడ్ల మీద ఉంటాయి. ఇంకా మనం వచ్చిన టైంకి ఇంకా అన్నీ ఓపెన్ కాలేదు షోరూమ్లు ఇట్లా, ఇప్పుడే తెరుస్తారు. కొంచెంసేపు ఆగి వద్దాం మళ్ళీ. అట్లా ముంబై గురించి మీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయాను. ముంబై అనేది ఒక ఇండియాకి ఫైనాన్షియల్గా సెటిల్ అయిన సిటీ. ఈడ ఎవడు ఖాళీగా ఉండడు, ఎవ్వని పనాడే, ఒక్కడు ఖాళీగా ఉండడు, ఎవ్వని లైఫ్ ఆడే. పరుగులు తీసే ప్రపంచం ముంబై అంటే. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ సిటీ, అన్ని రకాలుగా ఐటీ ఇండస్ట్రీలు కానీ అయినా కానీ ముంబై, ఎందుకంటే వెల్ సెటిల్డ్ ముంబై అంటే ఒక ఇండియాకి బ్రాండ్. ఇట్లా ముంబై అంటే తెలియనోడు ఉండడు, వెల్ సెటిల్ ఇన్ ఇండియా. ఫైనల్లీ టికెట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఈ ట్రైన్ కాదు మనది, మన హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ 2:10కి ఉన్నది ముంబైకి వెళ్ళి. ఇక వెళ్ళిపోతున్నాం. మధ్య ఇప్పుడు చిన్న స్టంట్ అయింది, కానీ తర్వాత ట్రైన్ మాట్లాడుకుందాం. బండి అక్కడ చేరిందంట, కానీ చిన్న స్టంట్ అయిందంట, మెంటల్గా పిచ్చిలేస్తుంది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇక బ్లాగ్ వీడికి ఎండ్ చేస్తున్నా. ఇక హైదరాబాద్ పోయాక తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.